వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా అన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం ఆర్పేట పోలీస్ స్టేషన్లో సీఐ ఛాంబర్లోకి అక్రమంగా చొరబడిన పేర్ని మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో పాటు దురుసు ప్రవర్తనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లుండడంతో పేర్ని అరెస్టు తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మచిలీపట్నం నగర శాఖ అధ్యక్షుడు మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్నను శుక్రవారం ఆర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి పేర్ని ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మాజీ మంత్రి పేర్ని నాని సీఐ ఛాంబర్లోకి వెళ్లి ఆయనతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై శుక్రవారం రాత్రి స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాజీ మంత్రి పేర్ని నానితో పాటు దీనికి సంబంధించిన ఇతరులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీ వద్ద ధర్నాకు అనుమతి లేదని వైసీపీ నేతలకు పోలీసులు చెప్పారు. 400 మందికి 41A నోటీసులు ఇచ్చారు. అయితే వైసీపీ నేత సుబ్బన్న పోలీసులకు సహకరించొద్దని వాట్సాప్ సందేశాలు పంపినట్టు దృష్టికి రావడంతో పోలీసులు కేసులో A8గా సుబ్బన్నను అదుపులోకి తీసుకుంటే మాజీ మంత్రి పేర్ని పోలీస్ స్టేషన్కు వచ్చి సీఐపై దుందుడుకుగా ప్రవర్తించారు. దీన్ని ఖండిస్తూ ఇలాంటి పద్ధతులు క్షమించేది లేదు అని ఏ పార్టీ వారైనా చర్యలు తప్పవంటూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.